విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సాక్షికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని ఇదొక సైబర్ క్రైమ్ లో అంటే దేంట్లోనూ మేము తీసుకోమన్నట్టుగా దేన్ని వదలకుండా ఆ ఇవాళ ప్రతి అంశంలోనూ వాళ్లే ముందుంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు. సో దీనికి సంబంధించి మన కాటా గౌతమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ దీనికి సంబంధించి మీరేమంటారు సార్? సాక్షికి వ్యూస్ పడిపోవడం వల్ల, లేకపోతే సాక్షికి వ్యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం, వాళ్ళ ఆదరణ జనాల్లో కోల్పోవడం వల్ల, ఆల్రెడీ వాళ్ళ జనాదరణ కోల్పోయారని చెప్పి 11 స్థానాలతో తెలిసిపోయింది ఎలాగో. మళ్ళీ ఇది ఇంకో ప్రయత్నం అంటారా? అంటే ఏబిఎన్ వీక్షకులందరినీ సాక్షి వైపు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ సోషల్ మీడియా టాక్టిక్సెస్. ఏ రకంగానైనా సరే మనం అనుకున్న ఒక మ్యాటర్ని వైరల్ చెయ్యాలి అని అనుకుంటే గనుక దానికి రకరకాలుగా ఉన్న ఎత్తుగడల్లో ఇది కూడా ఒకటి. చాలామంది ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమంది ఎవరెవరు పెట్టిన వీడియోలు వీటన్నిటికీ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ అన్నిటినీ తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంటారు. కానీ ఒక పెద్ద మీడియా సంస్థ అయ్యుండి గతంలో 5 సంవత్సరాల పాటు మేమే టాప్ రేంజ్లో ఉన్నామని చెప్పుకుంటున్న సాక్షి ఈ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఈనాడు పేపరు, ఈటీవీ, అట్లాగనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి పేపరు, టీవీ5 వీటన్నిటిని బ్యాన్ చేసి పడేశాడుగా. సిగ్గు లేదు ఈ రోజున మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ హ్యాష్ ట్యాగ్ తీసుకొచ్చి సాక్షిలో పెట్టుకోవటానికి. అందులో ఉన్న ఆ వీక్షకులకి వీళ్ళ మ్యాటర్ని చేరవేయాలి అని అంటే ఈ హ్యాష్ ట్యాగ్ ఒకటి పనిచేస్తుంది. ఫేమస్ హ్యాష్ ట్యాగ్స్ ఏమున్నాయో అవన్నీ తెచ్చుకొని ఇందులో పెట్టుకుంటే కొన్ని వ్యూస్ ఎక్కువ వస్తాయి. అట్లాగనే ఎవరికి మనం చెప్పే మ్యాటర్ చేరుతుంది అని. చెప్పే మ్యాటర్లో దమ్ము ఉంది అనుకోండి, చేరే నాటికి చేరవలసిన వాళ్ళకి అందరికీ చేరుద్ది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు, నాకు 40% ఓట్లు వచ్చాయి, సీట్లుగా 11 ఉన్నాయి కానీ 40% ఓట్లు వచ్చాయి, 40% మంది ప్రజలు నన్నే కోరుకుంటున్నారు అని చెప్పుకునేవాడు. మరి ఈ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇంకా 2 రోజులు ఆగితే టీడీపీ హ్యాష్ ట్యాగు, చంద్రబాబు నాయుడు హ్యాష్ ట్యాగు, పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగు ఇవి కూడా పెట్టుకుంటాడు. అఫ్కోర్స్ బీజేపీదంటే వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ పెట్టుకునే పని లేదులే. బీజేపీలో వీళ్ళ కోవర్ట్లే ఉంటారు. గతంలో చూశాం కదా, సోము వీర్రాజు కావచ్చు, జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, ఈ సాక్షిలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏం మాటలు మాట్లాడేవారో అవన్నీ వాళ్ళు మాట్లాడతారు, అధిష్టానం దాకా జారవేస్తారు. అసలు పైన రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు మోడీ, అమిత్ షాలు వాళ్ళిద్దరు ప్రాపకమే మరి జగన్మోహన్ రెడ్డికి ఉండే కదా ఇంత దూరం వచ్చింది. లేకపోతే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేయటం ఎలా కుదురుతుందండి? మిగతా రాష్ట్రాలు చేయగలిగాయా? అందున పక్కనే ఉన్న తెలంగాణ, కేసీఆర్కి ఏమైనా సహకరించారా వాళ్ళు? మళ్ళీ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అయినా కూడా అతనికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అప్పులు కావాలంటే అవన్నీ అప్పులు ఇస్తారు. ఎందుకు? వాళ్ళు చేయమన్న పనుల్లో ఏం చేస్తాడు కాబట్టి. 1/2% ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుతాము మీరు వ్యవసాయ బోర్లన్నింటికి మీటర్లు పెట్టండి అని అంటే అందులో బోల్డ్ అన్ని లాభాలు చూసుకున్నాడు. 1/2% ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవటానికి ఆయన వ్యవసాయ బోర్లకి మీటర్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ మీటర్లు తయారు చేసే కాంట్రాక్టు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇవ్వటం అదొకటి పెట్టుకున్నాడు. అసలు ఆ మీటర్లు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారా అంటే అదానీ దగ్గర నుంచి కొనుక్కొచ్చారు. దానివల్ల ఎవరికి లాభం రా అంటే మళ్ళీ ఇదిగో బీజేపీ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళందరికీ కదా లాభం. ఇందులో నుంచి మనకి ఎంత షేర్ వస్తుంది ఆయన మొత్తం లెక్కలు కట్టుకున్నాడు. ఆ తరువాత పురంధరేశ్వరి బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఎంత పెద్ద ఎలిగేషన్ చేసిందంటే, మద్యం కుంభకోణంలో సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి. అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆయన మద్యం మీద అక్రమ సంపాదన చేశాడనంటే
కింబనకుండా ఊరుకున్నాడు అమిత్ షా. డైరెక్ట్గా ఆవిడ కంప్లైంట్ తీసుకెళ్లి అమిత్ షాకే ఇచ్చింది ఎన్నికల ముందు తరుణంలో. మెదలకుండా ఊరుకున్నారు. అట్లాగా దాని అంతటికి కారణం ఏంటి? ఆ హ్యాష్ ట్యాగ్స్ అక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. సోము వీర్రాజు అనేవాళ్ళు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డో, లేకపోతే జీవీఎల్ నరసింహారావు. ఇక ఇప్పుడు ఏమైంది? అధికార మార్పిడి జరిగింది. వాళ్ళు ఏమనుకుంటున్నా దాన్ని ఎంత సాక్షిలో రాసుకున్నా, సాక్షి టీవీలో ఈశ్వర్ కానీ లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు కానీ నెత్తి నోరు బాదుకొని చెప్పినా కూడా, అందులోకి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి డిబేట్లు పెట్టినా కూడా ఎక్కడికి పోవటం లేదు. అది ఎవరికన్నా సరే న్యూట్రల్ పర్సన్కి చేరాలి అని అంటే ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ అవసరమైనవి. అందులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ అయితే బాగా ఎంతమంది ఎక్కువ మంది న్యూట్రల్ పర్సన్స్కి అది చేరువవుతుంది అనే ఒక ఇది ఉంది వాళ్ళకి. ఈ వైసీపీ దానికి వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు సార్ ఈ అంశంలో మేము లేము, మాకు సంబంధం లేదు అని ఒక్క అంశాన్ని కూడా చెప్పలేరు సార్. కాదు, ఒక్క అంశం కూడా ఉండదండి. రోడ్లో చెప్పు తెగిపోయినా కూడా వాళ్ళ ప్రమేయం ఉంటది. అమరావతిలో వేసిన రోడ్లలో గ్రావెలు మట్టి తోలుకుపోయారు. అమరావతిని సర్వనాశనం చేయటానికి మోడీ అనుకున్న డొలేరా సిటీ కట్టలేక ఆయన మూలన బడి మూడెంకేసుకొని కూర్చుంటే దానికి ధీటుగా ఏ అమరావతి ఎక్కడ తయారవుతుందోనని జగన్మోహన్ రెడ్డి ద్వారా దాన్ని చంపేపించారు. ఆ విషయానికి ఈయన ఖచ్చితంగా పాల్పడ్డాడు. ఇక అందులో భూములు ఊరకు కనపడుతుంటే R5 జోన్ తీసుకొచ్చి అక్కడ R5 జోన్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పట్టాలు ఇచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళు మాకు అమరావతిలో కూడా మాకు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి, మేమే గెలిచాము అక్కడ అంటే అమరావతి ప్రజలు కూడా అమరావతిని కోరుకోవట్లేదు అని చెప్పే ప్రయత్నం కోసం R5 జోన్ దాన్ని తీసుకొచ్చి అక్కడ వేరే వాళ్ళని పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఏం జరగలేదు. ఈ అమరావతి మూరిగిపోతుంది, అక్కడ ఏముంది శ్మశానం చూసి ఏడవటం తప్ప అని బొత్స సత్యనారాయణ అనివ్వండి, అక్కడంతా దెబ్బలు లోయలు కొండలు తప్ప ఏముండాయి, అక్కడ మునిగిపోతుందని మరి గతంలో ఉన్న స్పీకరు తమ్మినేని సీతారాం అనివ్వండి, ఏం జరిగినా సరే మొత్తం అన్ని అమరావతి మీద పెట్టి ఏడ్చారు. ఇసుక అక్రమ మైనింగ్లో జరగాల్సిందంతా జరిగింది. ఇప్పుడు మైనింగ్లో వెంకటరెడ్డి పట్టుబడి అంతా మీకు తెలిసి నన్ను అడుగుతారేంటి, మొత్తం వాళ్లే చేశారు, నన్ను మళ్ళీ ప్రత్యేకించి మీరు ప్రశ్నలు అడగాల అని ఆయన సమాధానం చెబుతుంటే ఆశ్చర్యపోవటం ఏసీబీ వంతయింది. ఈ మద్యం స్కామ్లో ఇరుక్కుపోయి ఉన్న వాసుదేవరెడ్డి అక్కడ ఉండే ఫైల్స్ అన్నీ మాయం చేసి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో హైదరాబాద్లో ఉన్న ఆయన ఇంట్లో పెట్టుకుంటే ఈ సిఐడి వాళ్ళు వెంటబడి ఆయన ఇంట్లోంచి ఫైల్స్ పట్టుకొచ్చారు. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి యలహంక ప్యాలెస్కి తిరుగుతా మళ్ళీ సిఐడి కంటబడ్డాడు. ఎందులో లేరిళ్ళు ఈ ప్రజలకు సెంటు భూమి ఇచ్చే విషయంలో ఎక్కడెక్కడ లేని మునిగిపోయే భూములు, నీళ్ళు వచ్చే భూములు, మడ భూములు, ఆవు భూములు, ఎక్కడ లేని భూములన్నిటినీ ఎక్కువ రేటుకి గవర్నమెంట్ దగ్గర నుంచి కొనేసి అందులో ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం బొక్కేశారు. అది ప్రజలకు ఎవరికి ఇచ్చారు, ఏం చేశారో ఎంతవరకు తెలియదు. జగనన్న కాలనీ అని ఒకటి మొన్న ఒక బోర్డు కనిపిస్తే దాని కింద చెరువు ఉంది. ఏందిరా ఇక్కడ చెరువు ఉంది అని అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి ఇచ్చిన కాలనీ అది, దానికి కమాన్ మాత్రం కట్టారు జగనన్న కాలనీ అని, కింద ఏం లేదు. ఏంటంటే నిజంగా చెరువే. ఆ చెరువుని మట్టేసి పూడికి కూడా చేయటం కాదు, అలాగ చదువుని చేసేసి దాన్ని ఇచ్చారు. వర్షం రాగానే చెరువు అయిపోయింది. ఇలాంటి చెరువులు ఇవన్నీ ఆక్రమించుకుని కదా హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు పోకుండా ఉంటే ఇప్పుడు హైడ్రా అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి మొత్తాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బుడమేరు ఆక్రమణలకు గురవటం మూలాన వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇచ్చేసి అక్కడ మీరు ఆక్రమించుకోవటానికి వీళ్ళు వెసులుబాటు కల్పించి ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు దానికి వంతపాడటం మూలాన మొన్న విజయవాడకి అంత ఉపద్రవం వచ్చింది. ఫ్లోర్లు మునిగిపోయే ఉపద్రవం వచ్చింది. ఇంకా ఆ చుట్టూతో ఉన్న వాళ్ళు మేం కట్టించామని తనుకునేదాకా వచ్చారు. ఏ విషయంలో వీళ్ళు లేరండి. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫేస్బుక్లో ఎవరో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ని తన ఫేస్బుక్ వాళ్ళ మీద షేర్ చేసుకున్నారు. రంగనాయకం అనే ఒక వృద్ధ మహిళ జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇలా చేస్తున్నాడు అనే దాన్ని వెంటనే ఆవిడ ఇంటికి సిఐడి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు. ఆవిడ పోస్ట్ షేర్ చేసినందుకు కాదు, వాళ్ళకి ఒక మంచి వాల్యుబుల్ ఒక అసెట్ గుంటూరు మెయిన్ సెంటర్లో ఉంది. ఆ హోటల్ని ఆవిడ దగ్గర నుంచి దొబ్బేయటానికి ఈ గుంటూరులో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన కుట్ర అన్నమాట అది. ఆమె దగ్గర నుంచి ఆ హోటల్ లాగేసుకోవటానికి పోస్ట్ పేరు పెట్టుకుని ఆవిడ ఇంటికి సిఐడిని పంపించి సిఐడి ఆఫీసులో సెటిల్మెంట్ చేశారు. ఇలాంటి ఇలాంటి ఎన్ని కుట్రలు! మా నాన్న మీద కొండబద్దలు ఛానల్లో మేము అనునిత్యం జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నీ ఎత్తి చూపుతున్నామని 3 సార్లు అటాక్ చేశారు. ఒకసారి వస్తున్న గుంటూరుకి వెళ్తున్న కారుని ఒక లారీ వచ్చి కొట్టి 2 పొలిగింతలు కొట్టిన తర్వాత ఇంకా బతుకుంటారేమోనని మళ్ళీ ఇంకోసారి గుద్దిపోయారు. గుద్దిపోతే అందులోంచి మా నాన్న బతికి బయటపడ్డాడు. ఆ పక్కనున్న డ్రైవర్కి కూడా ఏం కాలేదు. లారీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లారీ నెంబర్ నోట్ చేసుకొని పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడ నుంచి దరిదాపుగా 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజా టోల్ ప్లాజా దగ్గర ఆ లారీని పట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెడితే మధ్యాహ్నానికి లారీ లేదండి. డబ్బులు తీసుకొని లారీ పంపించేశారు. అదేమిటరా అంటే అందులో పచ్చి నిమ్మకాయల లోడ్ ఉందండి, అవి చెడిపోతాయని పంపించామన్నా. ఆ కేసు ఈ రోజుకి కూడా ఏం తేలలేదు. మధ్యలో వేరే కారణంతో మా నాన్నగారు పాస్ అవుట్ అవ్వటం కూడా అయిపోయింది, కానీ ఆ కేసు చూడండి అలాగనే ఉంది. ఒకసారి విజయవాడలో యాక్సిడెంట్ చేస్తే కాళ్ళు తుంటిలో ఒక బాల్ ఎరిగితే 4 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అగత్యం పట్టింది. ఎన్ని జరగని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయే. ఇక చివరికి ఇవన్నీ దాటిపోయి చంద్రబాబు నాయుడిని ఎలాగైనా అరెస్టు చెయ్యాలి అనే అంశంలో 53 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టిన అంశానికి ఆ కేసులో ఒక్కటి కూడా ఆధారం లేకుండా అరెస్టు చేసిన పాపానికి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 11 సీట్లు వచ్చాయి. లేకపోతే ఈ కూటమికి 164 సీట్లు అంతా వాళ్ళ ప్రభావంతో వచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. మమ్మల్ని చూసి వేశారని వాళ్ళు కూడా అనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వేశారు. ఎందుకంటే ఇదిగో ఇలాంటి కారణాలు, ఎవరిని వేధించకుండా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని చేసుకుంటా వస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి ఎలా వస్తుంది? ఇక ఇప్పుడు ఎలాగోలా మళ్ళీ ప్రజల ప్రాపకం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆయన పాదయాత్రకి వెళ్ళాడనుకో, మొహాన్ని ఎవరన్నా పేడ కొడతారేమోనని భయం, అందుకని పాదయాత్రకి వెళ్ళలేడు. మీటింగ్ పెట్టారనుకోండి, ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనుకోండి, ఈ పత్రికల్లో విలేకరులు అందరూ వచ్చి క్వశ్చన్లు అడిగితే తాను సమాధానం చెప్పలేనేమోనని భయం, అందుకని అయి పెట్టడు. రికార్డెడ్ ఒక క్యాసెట్ని ఈ జర్నలిస్టుల మొహాన్ని పడేస్తారు. ఇవన్నీ చేసుకుంటా వచ్చి ఇప్పుడు ఆయన పత్రిక ఎవరు చదవట్లేదు, పేపర్ ఎవరు చూడటం లేదు అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ పెట్టుకుందామా, చంద్రబాబు నాయుడు హ్యాష్ ట్యాగ్ పెట్టుకుందామా, పవన్ కళ్యాణ్ జనసేన హ్యాష్ ట్యాగ్ పెట్టుకుందామా అంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలానే ఉంటుంది. ఇప్పటికీ అలాంటి దుర్గతి పట్టింది అని అంటే ఏం చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డికి అంతా ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధమే, అంతకుమించి ఇంకేం లేదు. రైట్ సార్. సో సాక్షి అసలు పార్టీకి నైతిక విలువలు అనేవి లేవు, ఆ ఛానల్ కి కూడా ఎలాంటి నైతిక విలువలు అనేవి లేవు. ఆ మనుషులకే లేనప్పుడు వాళ్ళు నడిపే సంస్థలకు ఉంటాయని, సంస్థలకు మాత్రం ఏముంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అసలు. దాని మీద ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటేనే బెటర్. అంటే వాళ్ళకి డైరెక్ట్ గా హిట్ అయిన రోజు ఎవరికైతే హిట్ అవుతున్నాయో వాళ్ళే డైరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ పార్టీ మీద కానివ్వచ్చు, ఛానల్ మీద కానివ్వచ్చు. ఏదైతేనే దీని మీద పెద్ద రగడే జరుగుతుంది. ఏబిఎన్ వాళ్ళు కూడా అంత వదిలేటట్టు ఏం కనిపించట్లేదు. రైట్ సార్, మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సార్.